అమ్మా 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 ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా నీ ముఖాన్ని బొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయన? ఏమ్మా? మీ నాన్న మిలిటరీకి పోయాడురా, అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. తప్పురా, అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా? లేడయ్యా. రోజు మన ఇంటికి వచ్చేది బాబాయ్లా. అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా? అదే వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా, మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు. అమ్మా నెత్తుకోవే. తప్పురా, నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా, దున్నపోతులాగున్నావు. అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఓరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా, నన్ను కూడా ఎత్తుకోవే. రామ గోవింద అమ్మా 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 కాలిపోతుంది కాలిపోతుంది, లాగండి లాగండి లాగండి. అమ్మా ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా నా కళ్ళలోనే బడి కాలిపోతుంది. అరే బడింటే నీకెంత ప్రేమరా నాయన. అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా, అందుట్లో పంతులు కూడా బడి చస్తే భలే ఉండేదమ్మా. తప్పు, ఒంటెలు బెల్లు కూడా కొట్టారు. పద బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి బెల్లు కూడా కొడతారు.